మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.02 కోట్లు. అఫిడవిట్ లో ప్రధాని మోదీ గంగా సప్తమి పర్వదినాన మూడోసారి వారణాసి నుంచి నామినేషన్. బాబు, పవన్ సహా పలువురు నేతలు హాజరు. నామినేషన్ కు ముందు గంగా స్నానం చేసి కాలభైరవుణ్ణి దర్శించుకున్న ప్రధాని మోదీ. కాశీలో తన అనుబంధం అద్భుతమైనది, మాటల్లో చెప్పలేనిది అంటూ ఎక్స్ లో పోస్ట్. మొత్తం మీద రెండో పేజీలోని వార్త ఇది. ఇల్లు లేదు, కారు లేదు, 3.02 కోట్లు ఆస్తి ఉంది, అఫిడవిట్ లో చేర్చిన మోదీ అంటూ వార్త వేసింది. ఇక్కడ గంగా స్నానం చేసిన తర్వాత కాలభైరవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి నామినేషన్ కు వెళ్లడం జరిగింది అంటూ వార్త వేసింది. అద్భుతమైంది, కాశీలో తన అనుబంధం అద్భుతమైంది అంటూ వార్త వేసింది. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీర్చుకుంటాం, దాని ద్వారానే రైతు రుణమాఫీ అంటూ వార్త వేసిందిరా. 9 నుంచి 13 సీట్లు పక్కా ఈసారి. ఆత్మవిశ్వాసంతో అధికార కాంగ్రెస్ అసెంబ్లీతో పాటు పోలిస్తే మరో 4-5% ఓటింగ్ పెరుగుతుందని నేతల అంచనా. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ వార్త వేసింది. 13వ పేజీలో వార్త. సన్నవడ్లు పంపిస్తేనే ₹500 బోనస్. రైతుల పంట ఉత్పత్తులు సేకరించిన రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా. వచ్చే 10 ఏళ్లు రాష్ట్ర పాలనలోనే ఉంటా. ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలోనే చెబుతాం. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం, సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం. కేంద్ర పాలిత ప్రాంతం విఫల మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపై ఆలోచన. రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం. 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది. మెదక్లో మాత్రం ఆ పార్టీకి పోటీ ఇస్తుంది. కంటోన్మెంట్ లో 20,000 మెజారిటీ వస్తుంది. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద సేకరణ, రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా అంటూ వార్త. 13వ పేజీలోని వార్త ఇది. వైసీపీ విధ్వంసకాండ, ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం అంటూ వార్త వేసింది. ఇక్కడ 150 మంది వైసీపీ వర్గీయుల దాడి, గాయపడ్డ పులిపర్తి నాని గన్మేన్ కు తీవ్ర గాయాలు. రబ్బర్ బుల్లెట్లతో గాలిలో బలగాల కాల్పులు, లాఠీచార్జీ. తాడిపత్రి పల్నాడులో 2 రోజులు వైసీపీ గుండాగి ఏజెంట్ గా కూర్చున్నాడని ధర్మవరంలో దాడి. టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేసిన వృద్ధుడిని శ్రీకాకుళం ఇంటికెళ్లి కొట్టిన స్థానిక వైసీపీ నేత. టీడీపీకి మద్దతు ఇచ్చాడని కౌలు రైతుపై దాడి. మొత్తం మీద ఆంధ్రలో కొద్దిగా గడబడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రలో టీడీపీ వర్సెస్ వైసీపీ, ఈ 2 పార్టీల మధ్యనే ఘర్షణ ఎక్కువగా జరిగింది. అక్కడ పెద్ద లీడర్లు బాగానే ఉంటారు, కానీ ఇక్కడ కార్యకర్తలు మాత్రం కొట్టుకొని తన్నుకొని చేస్తారు. ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఈ రకంగానే ఉంటాయి. ఇక్కడ ఉన్న పెద్ద లీడర్, అక్కడ ఉన్న పెద్ద లీడర్ సీట్లలో బరాబర్ ఉంటారు. వాళ్ళు కింద ఉన్నటువంటి కార్యకర్తలే ఎప్పుడు తన్నుకు చేస్తారు అంటూ వార్త వేసింది. ఏపీలో రికార్డ్ బద్దలైంది, 81% పైగా పోలింగు. సోమవారం అర్ధరాత్రికే 79.5% ప్రకటన. ఆ తర్వాత కొనసాగింపు. నేడు తుది ప్రకటన. 2019లో 79.88% నమోదు అంటూ 12వ పేజీ నుండి వార్త. మొత్తం మీద 2019లో కూడా అప్పుడు 79.88% నమోదైంది. ఆ హిస్టరీని తిరగరాయడానికి ఈసారి 81% పోలింగ్ అయింది అంటూ 12వ పేజీ నుండి వార్త ఇది. 66.30% పోస్ట్ బ్యాలెట్ సహా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్. ప్రత్యక్ష పోలింగ్ 65.67%. భువనగిరిలో 76.78 టాప్. 48.48%తో అట్టడుగున రాజధాని హైదరాబాద్. మొత్తం ఓటింగ్ లో పాల్గొన్నది 2,20,24,806 మంది అంటూ అసెంబ్లీ స్థానాల ప్రకారం నర్సాపూర్ 84.25 ప్రథమం. జూన్ 4న 34 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు. ఈసీఓ వికాస్ రాజ్ అంటూ 12వ పేజీలో వార్త. అసెంబ్లీ జోరు లోక్సభకేది అంటూ 14వ పేజీలోని వార్త. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 8.56% తగ్గిన పోలింగ్.
నాడు ఉత్సాహంగా ఓటింగ్, నేడు ఇంటింట ప్రచారం అంతంతే. ఎండల తీవ్రత, విహారయాత్రలు, ఏపీ ఎన్నికల ప్రభావం కూడా 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3.5 పెరుగుదల అంటూ వార్త వేసింది. మొత్తం మీద నాడు ఓటు నేడు వేటు అంటూ వార్త వేసింది. ఇక్కడ షేక్పేట డివిజన్ లో 3,942 మంది ఓట్ల గల్లంతు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి. ఈసీ పరిశీలన లేకుండానే తీసేసినట్టు సందేహం అంటూ వార్త వేసింది. మొత్తం మీద షేక్పేట డివిజన్ లో 3,942 మందికి ఓట్లు గల్లంతైనాయి అంటూ వార్త వేసింది. ఆంధ్రజ్యోతి పరిశీలించిందట అంటూ వార్త వేసింది. వారంలో నైరుతి ఈ నెల 19 కల్లా అండమాన్ తాకనున్న ఋతుపవనాలు. ఐఎండి నేడు రేపు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు. జైనాలో అత్యధికంగా 42.9 డిగ్రీలు అంటూ వార్త. ఈ వారంలో నైరుతి ఋతుపవనాలు అండమాన్ తాకనున్నాయి అంటూ వార్త వేసింది. అన్నదాతకు అకాల వర్షం దెబ్బ అంటూ 14వ పేజీలోని వార్త. ఇది కూడా త్వరలో ఎస్ఎల్బిసి సొరంగం తవ్వకం అంటూ వార్త వేసింది. ఇక్కడ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటూ వార్త వేసింది. రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం అంటూ వార్త వేసింది. అత్యుత్సాహంతో హామీలు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలే కాదు స్వంత పార్టీ నేతలు తిరగబడతారు. లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు పక్కా, ఈటెల రాజేందర్ అంటూ వార్త వేసింది. ఇక్కడ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటూ లక్ష్మణ్ చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయి అంటూ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. 13వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ 13వ పేజీలోని వార్త. నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు అంటూ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త ఇది. వీధి కుక్కల్లో 5 నెలల చిన్నారి మృతి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. విమానాల్లో దొంగ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. దోస్తు షెడ్యూల్లో మార్పు 3వ పేజీలోని వార్త ఇది. 20 నుంచి వెబ్ అప్లికేషన్ నమోదు. మెడికల్లో ప్రమాదకర మానసిక సమస్యలు అంటూ 14వ పేజీలోని వార్త ఇది. టీచర్లపై పోలీసుల లాఠీ చార్జ్, వడ్లు కొనండి బాంచన్ అంటూ ఇక్కడ ఫోటోలు వేసిర్రు. కాంగ్రెస్ లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు. శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ కు బట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి అంటూ వార్త వేసింది. ఇక్కడ నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ఒక 4-5 ఎమ్మెల్యేలని తీసుకొని కేరళకు విమానంలో వెళ్ళినట్టు విజువల్స్ మన దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి, చూద్దాం. ఎన్నికల తెల్లారే టూర్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రులు డుమ్మా. లోక్సభ ఓటింగ్ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి గైర్హాజరు అంటూ వార్త వేసింది. ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక 3వ పేజీలో వార్త ఇది. రేవంత్ ఇలాఖలో కాంగ్రెస్ కు రిక్త హస్తం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. 13 సీట్లు గెలుస్తున్నాం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఎవరు మోదీ సీట్లో ఎవరు? ది ఎకానమిస్ట్ వెబ్సైట్ లో ప్రత్యేక కథనం. రాజకీయ వర్గాల్లో కలకలం అంటూ వార్త వేసింది. ఇక్కడ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అంటూ 7వ పేజీలోని వార్త. పేదోడు బుల్లెట్ రైలు ఎక్కుతాడా అంటూ వార్త వేసింది. ఇక్కడ మెట్రోను అమ్ముకుంటే అమ్ముకొని మనమేం చేస్తాం, ఎలాంటి తన ఆస్తిని అమ్ముకుంటే మేం చేసేదేముంటది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారంట. 2వ పేజీలోని వార్త ఇది. వారి ఆస్తి వాళ్ళెప్పుడైనా అమ్ముకోవచ్చు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి. కరెంటు సమస్యలపై బద్నాం చేస్తున్నారు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించి తీరుస్తాం. అఖిల పక్షంతో చర్చించాకే ధరణిపై నిర్ణయం. రేషన్ షాపుల్లో బియ్యం 9 రకాల వస్తువులు. మూసిని ఆదాయ వనరుగా
వాడుకుంటాం. హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి, మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ దాడి అంటూ 2వ పేజీలోని వార్త. రవాణా శాఖ చెక్ పోస్టులు రద్దు అంటూ 3వ పేజీలోని వార్త. 4 రోజుల్లో నైరుతి రాక అంటూ 10వ పేజీలోని వార్త వేసింది ఇది. వారమంతా వానలే అంటూ 10వ పేజీలోని వార్త. 65.67% పోలింగ్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.